ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూమాత పేరుతో ప్రత్యేక పోర్టల్ తయారు చేసే పనిని ప్రారంభించింది. లీగల్గా ఎదురయ్యే చిక్కులతో పాటు సాఫ్ట్వేర్లో మార్పులు చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీనిని సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు సచివాలయంలోని 6వ అంతస్తులోనే స్పెషల్ సెల్ నెలకొల్పడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నిరంతరం పర్యవేక్షించనున్నారు. పోర్టల్ను తీర్చిదిద్దిన తర్వాత ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని దానికి తగినట్టుగా సాఫ్ట్వేర్లో టెక్నికల్ అంశాలతో పాటు లాగిన్ ఫెసిలిటీ, మాడ్యూళ్లలోనూ తగిన మార్పులు చేయాల్సిన అవసరంపై రివ్యూ చేయనున్నారు. ఇక ప్రస్తుతం ధరణి వ్యవస్థలో సర్వాధికారాలు కలెక్టర్కే ఉన్నాయి. ఫలితంగా చిన్న సమస్య సైతం జిల్లా స్థాయిలో పెండింగ్లో పడిపోతున్నది. తహసీల్దార్కు సైతం కొన్ని అధికారాలను ఇవ్వాలని, దానికి అనుగుణంగా వారికి లాగిన్ ఫెసిలిటీని కల్పించేలా ప్లానింగ్ జరుగుతున్నది. సమస్యల స్వభావానికి అనుగుణంగా గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ఏ అంశాల్లో ఎవరికి లాగిన్ అవకాశం ఇస్తే సమస్య పరిష్కరించే వెసులుబాటు ఉన్నదనే విషయాన్ని స్టడీ చేసి ఆ తరహాలో సాఫ్ట్వేర్ను తీర్చిదిద్దాలన్న అభిప్రాయాలు రెవెన్యూ అధికారులు, నిపుణుల నుండి వ్యక్తమవుతున్నాయి. పోర్టల్ నిర్వహణలో లాగిన్ సౌకర్యాన్ని వివిధ స్థాయిల్లోని రెవెన్యూ సిబ్బందికి ఇస్తే డీసెంట్రలైజేషన్ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని సర్కార్ సైతం భావిస్తున్నది. ఒకవేళ దుర్వినియోగానికి పాల్పడితే వారిని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను జవాబుదారీ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నది. మరోసారి అది రిపీట్ కాకుండా మార్పులపై పునరాలోచన చేయడం వంటి అంశాలను పరిశీలిస్తున్నది. గ్రామాల్లో రైతులకు భూములు జీవనాధారమే కాక సెంటిమెంట్తో ముడిపడిన అంశం కావడంతో వారికి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త సిస్టమ్ తేవాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన. అంతిమంగా ధరణి ద్వారా ఇప్పటి వరకు తలెత్తిన సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు వాటికి పరిష్కారాన్ని కనుగొనే వేదికగా భూమాత ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్లాన్. ధరణిపై ఇటీవల సమీక్ష నిర్వహించిన సీఎం ఆ రంగ నిపుణుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ప్రాథమిక స్థాయిలో కసరత్తును ప్రభుత్వం మొదలుపెట్టింది. పోర్టల్ను పగడ్బందీగా రూపొందించడానికి సెక్రటేరియట్లో స్పెషల్ ఛాంబర్ను సైతం సీఎం కేటాయించారు. సాఫ్ట్వేర్ రూపకల్పనలో ఐటీ ఇంజనీర్లతో పాటు రెవెన్యూ అధికారులతోనూ సందర్భానుసారం మాట్లాడుతూ వారి అభిప్రాయాలతో పాటు అంతిమంగా ఈ పోర్టల్ ఎలా ఉండాలో తగిన సూచనలు చేస్తున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమించేలా, సమర్థవంతంగా ప్రత్యామ్నాయంగా ఉండేలా భూమాతను వీలైనంత తొందరగా వినియోగంలోకి తేవాలన్నది సీఎం లక్ష్యం.